శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వల్ల అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఒక్కసారి అమ్మవారి పాదపద్మలకు నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మ మాటగా ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ కన్నులు మూసుకొని నీకు ఇష్టమైన ఏదైనా సరే ఒక నెంబర్ని మనసులో తలుచుకో. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు, జరగబోయే అద్భుతాన్ని చూడు. ఎందుకంటే నీకు దుర్గమ్మ వారు ఇచ్చే ఈరోజు తీర్పు ఇచ్చేశారు అంటే ఇక నీ జీవితం మొత్తం కూడా బయటపడబోతుంది. నీ జాతకం మొత్తం ఈరోజు అమ్మవారి గుప్పిట్లో ఉంది. నీకు విప్పి చూపబోతున్నారు, నీ ముందు ఉంచబోతున్నారు. నీ మనసులో ఒక్క నెంబర్ని కనుక అనుకుంటే తల రాతనే మార్చుకోబోతున్నావు, మార్చి రాసుకోబోతున్నావు. ఎలా అంటే ఇక్కడ ఉన్న నీ కోరిక ఏదైతే ఉందో, నువ్వు నన్ను తాకిన నీ భవిష్యత్తును నువ్వే నిర్ధారించుకోగలుగుతావు, నువ్వే మార్చుకోగలుగుతావు. అసలు ఏం జరగబోతుందో కూడా తెలుసుకుంటావు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పి తీరాలి తల్లి. కన్నులు మూసుకుని నీ మనసులో ఏదైనా సరే ఒక నెంబర్ తలుచుకున్న వెంటనే ఆ తర్వాత మెల్లిగా అయితే కళ్ళునైతే తెరువు. కానీ నువ్వు ఎప్పుడైనా కానీ ఎక్కడైతే నన్ను తాకావో తల్లి, అమ్మవారిని తాకిన మొత్తం నీకు వినాల్సి ఉంటుంది. అప్పుడే నీకు పూర్తిగా ఈ జాతకం కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. నీ జీవితంలో రాబోతున్న మార్పులు ఏంటి, జరగబోతున్న మార్పులు ఏంటి, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నావు, అదృష్టం కలిసి వస్తుందా, నష్టం వస్తుందా, లాభమా నష్టమా, కన్నీళ్ళ ఆనందమా, ప్రతి ఒక్కటి ఈరోజు దుర్గమ్మ తీర్పు ఇచ్చేస్తున్నాను. నీ ముందు కుట్టు విప్పబోతున్నాను కనుక జాగ్రత్తగా విను. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు. ఎందుకో తెలుసా, ఇది నీ జీవితం. నీ జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్క గుట్టు రట్టు కూడా ఈరోజు నీ ముందు రట్టు కాబోతుంది. అంటే అమ్మవారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అమ్మవారు, దుర్గమ్మవారు ఏం తీర్పు ఇవ్వాలనుకుంటున్నారు? ఈ రోజు నీ భవిష్యత్తు ఏంటి, రాబోయే రోజుల్లో మనకు ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్కటి కూడా మనం ఈ రోజు అయితే తెలుసుకోబోతున్నాం. కనుక ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి. అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన అమ్మ బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో అమ్మవారు మరిన్ని అద్భుతమైన సందేశాలు మన కోసం తీసుకురాబోతున్నారు. వాటన్నిటి కూడా మిస్ అయిపోతారండి. కనుక ఇక మనకు అంటే ఇక్కడ చాలా మంది చెప్తూ ఉన్నారు, అద్భుతంగా మాకు గురు శుక్రవారాలు వస్తున్నాయి అంటేనే మాకు చాలా ఆనందం అవుతుంది అక్క. ఏమి సందేశం అమ్మవారు మాకు ఇస్తున్నారు